హలో, నేను మిస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి హైడ్రా వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమైంది. ముందుకు వెళ్తే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది. రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఎన్హెచ్ఆర్సీ ముందు నుంచోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన సస్పెండ్ అయ్యారు, కానీ ఆయన ప్రజల కోసం పోరాటం ఆపలేరు. ఆయనే జడ్సన్ గారు మన దగ్గర ఉన్నారు, ఇంటరాక్టర్. హలో జడ్సన్ గారు. నమస్తే. సో ఏంటి, హైడ్రా మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి తరుణంలో మీరు ఎన్హెచ్ఆర్సీకి ఎందుకు వెళ్ళారు? అయితే ఇక్కడ ఒకటి హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది నీట్గా కనబడుతుంది. ఏంటంటే ఒకటి ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నా, లేకుంటే చెరువుల పునరుద్ధరణ జరుగుతున్నా దానికి ఒక లెక్క ప్రకారం ఉంటుంది. ఒక 2022లో బాచ్పల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఈ విజయ్ వాళ్ళది కన్స్ట్రక్షన్ అవుతుందో దానిదేమో ఉంటుంది ఫేమస్ అది. అయితే ఆ చెరువుల బాజాబ్తా కేటీఆర్ సంతకంతో చెరువు రాసిచ్చిండు. వాసవియస్ చెరువు బాజాబ్తా సంతకం పెట్టి ఆ లెటర్ నా మున్సిపల్ శాఖ మంత్రి రాసిచ్చిండ్రు. అది ఆయన ఆఫీసులో కౌంటర్ ఫైల్కి వెళ్ళి అది నా చేతికి వచ్చింది. అప్పుడున్న కొంతమంది మీడియా నా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో తీసుకుపోయి స్టోరీ కూడా చేసినాం. అక్కడ కన్స్ట్రక్షన్ దశలు ఉన్నది. అంటే కూలగొట్టానంటే ఎటువంటి దశలో కూలగొట్టవచ్చు అనేది నేను చెప్పాను. ఇప్పుడు కన్స్ట్రక్షన్ దశలు ఉన్నది. అప్పుడు కన్స్ట్రక్షన్ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా రాలే, ఇంకా తీసుకోలే, హ్యాండ్ ఓవర్ కాలే. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి అది బఫర్ జోన్లో ఉందా? చెరువులనే ఉన్నది. ఓకే, చెరువులనే, ఇక ఎఫ్టీఎల్ కాదు, ఇక బాజాప్తా ఓపెన్ చెరువు. దాన్ని ముట్టుకునేది ఉండే. ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా నేను దాదాపు ఒక 50 చెరువులు పట్టించిన. అన్నీ నిర్మాణ దశ కాదు, ప్లాటింగ్ చేసే దశలో నిర్మాణ దశలో ఉన్నాయి. ఇలా కొంతమంది అంటారు చెరువుల మీద కదా. వరంగల్లో దాదాపు 200 చెరువులు ఉంటాయి. వరంగల్ ఫస్ట్ టైం మునిగింది. నాలా ఎంత వేడెల్పు ఉండాలి, ఇప్పుడు కట్టినా కూడా అంత వేడెల్పు కాదు, ఎక్కువ వేడెల్పు ఉంటుంది. ఆడ బాదాప్త ఎర్రబెల్లి దయాకరావు తమ్ముడు ప్రదీప్ పెట్రోల్ పంప్ పెట్టిండు. అది కూలగొట్టకుండా కట్టిండు, అది కూలగొట్టేయాలి. దాని పక్కన మ్యాక్స్ అని ఉంటుంది ఇంకోటి. అక్కడి వరకు నయీం నగర్ నాలా ఉంటుంది. అది ఇప్పుడు అక్కడి వరకు చేయకుండా. మీరు చెప్పేది వరంగల్ అంటే అక్కడ నేను చెప్తున్నాను. వరంగల్ మునిగింది. ఓకే, రీసెంట్గా ఖమ్మం మునిగింది. ఈ రీసెంట్గా మునుగోలు ఎందుకు అవుతుందంటే చెరువులు కబ్జా. ఈ చెరువులు నేను ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినానంటే అక్కడ ఫస్ట్ టైం ఆడ ఒక మండలం మునుగుతుంది అసన్ పడితే అని. అలా కడుతుంటే నేను తీసుకపోయి ఇచ్చిన తూపు ముందు. ఆ టైంలో అధికారులు యాక్షన్ తీసుకొని కూలగొట్టాలి. ప్రైమరీ స్టేజ్లో అయితే వివాదాలు రావు. ఇప్పుడు ఇక్కడ కూడా చెరువులల్లా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావు, ఎక్కడెక్కడ నిర్మాణ దశలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి, కొట్టేసేదాన్ని. నువ్వు మల్లారెడ్డి దాన్ని ముట్టుకున్నావు, ఆపినావు. నీ అన్నకు నోటీస్ ఇచ్చినావు, ఆపినావు. నువ్వు డైరెక్ట్ కామన్ మ్యాన్ దగ్గర పోయి నువ్వు కూలగొట్టే వరకు ఇప్పుడు రెవల్యూషన్ వస్తుందా రాదా? కేటీఆర్ అంటే వాడు చెరువు రాసి, కేటీఆర్ అంటే సంతకం ఉన్న లెటర్ ఉన్నది, అది నువ్వు చూపించి అది కూలగొడితే పబ్లిక్ నీకు రియాక్షన్ రాదు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. నా సొంత అన్నదే నేను కూలగొట్టుకున్నా, ఇంత పెద్ద పెద్ద విల్లాలే కూలగొట్టినా. వచ్చే రోజులలో హైదరాబాద్ బాగుండాలన్నా, మహానగరం బాగుండాలన్నా ఇది ఖచ్చితంగా కూలాలమ్మ, ఇది ఇయాలిది కాదు. విశ్వేశ్వరయ్య ఇంజనీర్ ఉన్నప్పుడు కూడా లెక్కేసిండు. తర్వాత కిర్లోస్కర్ కమిటీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సర్వే చేపిస్తే ఆయన కూడా ఇచ్చిండ్రు. ఎవరు చేయకపోవడం మునిగిపోతూ ఉన్నాయి. మీకు వేరే దగ్గర ప్లాట్లు ఇస్తాము, ఇల్లుకి ఇల్లు, ప్లాటుకు ప్లాటు. 2013 చట్టం ఏం చెప్పిండో చట్ట ప్రకారం మీకు ఇస్తా అని చెప్పేసి ఒక లెక్క ప్రకారం పోయేది ఉన్నాయి. అంటే అవగాహన కల్పించలేదు వీళ్ళు, అవగాహన కల్పించలేదు. ప్రక్రియ విషయంలో కూడా తప్పుదోవ పట్టించారు. భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళని డైరెక్ట్ మిషన్లు తీసుకుపోయి గుద్దేశుడు, నువ్వు సామాన్ తీసుకుపోయి బయట పడేసుడు చాలా అబ్బెట్టుగా లేదా. ఈ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ పైన నేను హట్ అయ్యి నేను దాని మీద కంప్లైంట్ ఇచ్చిన. తెల్లారి ఏమైంది, ఇచ్చిన తెల్లారి బుచ్చమైన టైం చచ్చిపోయింది. ఆమె ఒక 3 ప్లాట్లలా సేకరించింది, తక్కువ రేటుకి వస్తాయి కదా. వాళ్ళ బిడ్డల కట్నం కింద రాసిచ్చింది. అవి రివర్స్ అయ్యేటట్టుందని మేము ముందే ఊరేసుకుంది. నాకు కొత్తపేటకి వెళ్ళి ఫోన్లో, కానీ అది హైడ్రా వాళ్ళు కాదని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. బుచ్చమ్మ ఆత్మహత్య, హైడ్రాకి బుచ్చమ్మ ఆత్మహత్య సంబంధం లేదంటున్నారు కదా. మా సంబంధం ఉందని చెప్పారు కదా అన్న. అప్పటికైతే ఇంకా సంబంధం లేదు, కానీ మీ భయంతోనే చచ్చిపోయింది. మీ భయంతో చనిపోయింది. మీరు చంపినా మేము మెంటలేము. హైడ్రా భయంతోనే ఆమె చనిపోయింది. హైడ్రా పోయి నీళ్ళు కూడా కొట్టినామని మోటార్ తీసుకుపోయి అలా ముందు పెట్టలే. నెక్స్ట్ నా దగ్గర వచ్చేస్తాయి కానీ నా పని అయిపోతుందని చెప్పేసి సేమ్ నేను కొత్తపేటలో పోయినా, మొన్న పిలుస్తే కొత్తపేటలో పోయి ఉన్నట్టు వాళ్ళ డాక్యుమెంట్ చూసినా, పేపర్లు చూసినా,
ఒకటన్నా 12 years ఇంట్లో ఇంకొకటి ఎట్లుంటుంది అని అంటే 12 ఏళ్ళు నేను కాళేశ్వరం, ఇంకోటి ఈ హైడ్రా ఇప్పుడు నడుస్తుంది మూసి ప్రక్షాళన, ఇది నథింగ్ బట్ కేసీఆర్ ఉన్నా కానీ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు. ఆల్రెడీ ఆయన సర్వే చేయించాడు కదా. సర్వే చేసి ఆయన సర్వే చేసినప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, ఆయన సోషియో ఎకనామిక్ సర్వే చేసినప్పుడు 10,000 ఇళ్ళు తీసేయాలి మూసీ నది మీద అని, ఇప్పుడేమో 12,000 ఇళ్ళు తీసేయాలనేది వచ్చిందంట. అది కాళేశ్వరం 2.0 వాళ్ళు పెట్టుకున్నది పైసల కోసం, చెరువులు కబ్జా చేయించింది అప్పుడే. ఇవాళ ఎంత ఇదంటే దయ్యాలు వేదాలు వాళ్ళినట్టున్నాయి. ఇవాళ ఖాళీగా పార్టీగా సస్పెండ్ 6 నెలలు ఉన్నా కానీ ఎటువంటి పార్టీలో పోకుంటుండడానికి కారణం ఏంటంటే నీకు అందరు అనేటోళ్ళు షేర్ హోల్డరే. ఇవాళ చిత్రంగా ఏందనంటే నేను ఒక 5 రోజుల కింద, 5 రోజులు 27వ తారీఖు కాళేశ్వరం కమిషన్ ముందుకు పోయినా. నేను అందులో స్టడీ చేస్తే ఏంటంటే ఒక్కడు కూడా కాంట్రాక్టర్ మీద కంప్లైంట్, మేఘా కృష్ణారెడ్డి మీద ఒక్కడు కూడా కంప్లైంట్ ఇవ్వాలి కాళేశ్వరంలో. ఎవ్వడు ఇవ్వలే, ఒక్కడు ఇవ్వలే. కాళేశ్వరం కాంట్రాక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వకుండా అసలు ఎంక్వైరీ ఏముంటుందని నేను మొత్తం ఆయననే సెంటర్ చేసి ఒక 5 పేజీల డాక్యుమెంట్ ఇచ్చిన ఘోష్ కమిటీకి పీసీ ఘోష్. ఇవాళ పిలిపించిన వాళ్ళు, ఆయన ముందు పోయే ముందు మన దగ్గర ఆధారాలు ఏముంటే అన్నీ చూపి జిఎస్టీ కూడా ఎగ్గొట్టిన. అసలు ఆయన సెంటర్ చేయకుండా కాళేశ్వరం స్కామ్ అనేది ఎట్లా వస్తుంది? సేమ్ అందులో ఎవ్వడు బీజేపీ వాడు కృష్ణారెడ్డి పేరు మాట్లాడు, బీఆర్ఎస్ వాడు కృష్ణారెడ్డి పేరు మాట్లాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడు, సిపిఐఎం వాడు మాట్లాడు, సిపిఎం వాడు మాట్లాడు, ఎంఐఎం వాడు మాట్లాడు. జడ్సన్ మాత్రం ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తారు. ఇవాళ రేపు హైడ్రా కూడా ఎవరు మాట్లాడారు? స్కెచ్ చేసుకుంది ఆయన ఎవరు? కేసీఆర్. ఇంప్లిమెంట్ చేస్తున్నది రేవంత్ రెడ్డి. దాని కన్స్ట్రక్షన్ మళ్ళీ మెగా కృష్ణ అడిగిస్తారంటారా? అన్న ఇప్పుడు మూసి ప్రక్షాళన ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నా? మెగా కృష్ణ రెడ్డి చేస్తుండ్రు. అవునా? అయ్యో ఇవాళ మీరు ఫతేనగర్ పోండి, వాటర్ ప్యూరిఫికేషన్ ఎవరు చేస్తున్నారు కాంట్రాక్ట్లు? సో ఇది కూడా మెగాకే. మూసి ప్రాజెక్ట్ ఆల్రెడీ మెగా నడుస్తుంది అన్న, మెగా వర్క్ నడుస్తున్నాయి ఇక్కడ నగరానికి ఇచ్చిన వర్క్ ఆర్డర్లే ఉన్నాయి. సో కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు, కమ్యూనిస్టులు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఇవాళ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్కి ఏంటంటే ఓ సందు దొరికిందని వచ్చింది, కానీ ఇక్కడ ఇవాళ మూసి ప్రక్షాళన మొన్న కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయిండు అక్కడంతా పోయినాక మరి ఆడ చూసినప్పుడు ఈ ప్రాజెక్టులు ఎవరు నడిపించింది? మేఘా కృష్ణారెడ్డి గురించి ఒక మాట మాట్లాడదు. ఇవాళ స్టిల్ డేట్ నడుస్తుంది. ఆయన జరిగే వాటర్ బస్ కాడికి దానకిషోర్ సీఎం వెంబడివాడి తీసుకుపోతాడు. సార్ ఇలా మేఘా కృష్ణారెడ్డి పని చేస్తుంది సార్, ఇలా చేస్తుంది. దానకిషోర్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రెస్ మీట్లో కూర్చోండు, ఫస్ట్ టైం మొన్న కూర్చోండు, ఏది హైడ్రా కమిషనర్తో కూర్చొని. అది ఇవాళ అది చేసేది పద్ధతి ప్రకారం చేయకుండా ఈరోజు మొత్తం డ్యామేజ్ చేసేసారు. అంటే ఏ విధంగా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను చంద్రబాబు నాయుడు ఎక్కువ బూస్టింగ్ ఎక్కువచ్చుకుంటాడు, ఆ పని తక్కువ ఉన్నా ఏదో మొత్తం సాధించేసేస్తుండు. ఇక బిల్ గేట్స్ మొత్తం ఈయన ఇల్లు కట్టుకుంటున్నా టైప్లో ఈయనకు అట్లా కాదు. ఇప్పుడు ఆయన అయిపోయింది, ఆయన కన్నా మించిపోయి ప్రచారం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఆయన జమానాలు అది. అయితే ఇప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇది చేస్తున్నప్పుడు నీకు దీని ఒక డిపిఆర్ ఇవాళ బయటికి పెట్టలేను, నువ్వు ఎట్లా చేయబోతున్నావు ఏందని అసలు ఎవరిని నా ఇంటి దాకా వచ్చేదాకా నాకు తెలియదు నా ఇల్లు పోతుందని. దాని మీద నేను ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన కేసు రిజిస్టర్ అయింది. ఇవాళకి వీళ్ళ పాలసీ బరాబర్ లేదు. నేనేం చేసిన ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎఫ్టీఎల్ ఉన్నది, హుసేన్ సాగర్ ఎఫ్టీఎల్ జిహెచ్ఎంసీ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్. దానికి ఆర్బిఎక్స్ పోస్టర్ వేసి వచ్చిన రెడ్డిది, రివర్ బెడ్ లో ఉన్నదని. నీకు సెక్రటరియట్ హుసేన్ సాగర్ కొత్త సెక్రటరియట్. అవును, పాతది కూడా అక్కడే ఉంది. పాతది కూడా అక్కడ 100 అడుగులే కదా. హుసేన్ సాగర్ ఎఫ్టీఎల్ లోనా లేకపోతే బఫర్ జోనా? ఏది సెక్రటరియట్ బఫర్ జోన్. ఓకే సార్ ఎఫ్టీఎల్ అది మొత్తానికి 100 అడుగుల దూరంలో అది ఉన్నది. మరి కేసీఆర్ ఆకాశ హార్మియాలు కడతాను చుట్టూరు అన్నాడు కదా. కట్టాలి. అయితే ఈ 2 కూడా ఉన్నాయి, ఇవి కూడా గులగొట్టు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంది. అయితే నువ్వు ఏవి బస్ స్టాండ్ మెట్రో కూడా ఉంది కదా, మెట్రో మీద కదా మూసి మొత్తం అవన్నీ మూసి. అయితే నీకు ఎప్పుడైతే నువ్వేం చేయబోతున్నావో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది నువ్వు ఫస్ట్ ఎక్స్పోజ్ చేయకుండా, పబ్లిక్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా, నువ్వు మూసి ప్రక్షాళనను ఒకటే పదం పెట్టి నువ్వు ఇల్లులు బుల్డోజర్లు పెట్టి పట్టుకపోతున్నావు అని అంటే
అది కరెక్ట్గానే కాదు, అది పద్ధతి ప్రకారం జరుగుతలేదని అర్థం. పబ్లిక్ కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఇలా మాబ్లు ఎక్కడ పోయినా మాబ్ రెడీ అవుతుందంటే అక్కడ 500 మంది 1000 మంది రెడీ అవుతుందని అంటే నీది ఇది కాదు కదన్నా. ఇవాళ నువ్వు పబ్లిక్ను ఓన్ చేసుకోలేకపోతున్నావు, పబ్లిక్ చెప్పలేకపోతున్నావు. ఇవాళ అంటే ఇప్పుడు ఏంటి జడ్సన్ గారు హైడ్రాని వ్యతిరేకిస్తున్నారా, లేదా హైడ్రాని వద్దంటున్నారా, లేకపోతే హైడ్రా ప్రక్రియ కరెక్ట్ కాదంటారా? ప్రక్రియ కరెక్ట్ కాదంటున్నా. సో హైడ్రాని వ్యతిరేకించట్లా, హైడ్రా ఉండాల్సిందే 100% అన్నా. 100% నీకు చెరువుల పునరుద్ధరణ జరగకుంటే నగరాలు ఉండయి. నీకు హైదరాబాద్ పోయింది, వరంగల్ అయింది, ఖమ్మం అయింది, నెక్స్ట్ కరీంనగర్ కూడా ఆల్రెడీ అయింది ఒకసారి. నీకు టౌన్లో ఎక్కడ చూసినా అయితేనే ఉంటాయి. ఇక ఓకే, మరి దీనికి ఏంటి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం అసలు వేసే స్టెప్పే రాంగ్ స్టెప్ వేసిండు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడైతే నీకు హైడ్రా స్టార్ట్ చేస్తుండు, కమిషనర్ స్టార్ట్ చేస్తుండు, నాగార్జున ఇల్లు ఊలో కొట్టగానే అందరు సపోర్ట్ చేశారు కదా. ఫస్ట్ హాఫ్ మొత్తం సపోర్ట్ చేశారు. నువ్వు అక్కడికి వెళ్ళి జంప్ అయ్యి డైరెక్ట్ నువ్వు ఇంట్లో కామన్ మ్యాన్ మీద ఎందుకు పడ్డావు? నీవు ఓవైసీని చూపించినావు, విద్యా సంస్థ వదిలేసిన అన్నావు. నీకు విద్యా సంస్థలు వేరే కిరాయి బిల్డింగ్లో తీసుకొని పోయి ఉండమని చెప్పాలి. నీవు అక్కడ మల్లారెడ్డిని వదిలేసినావు, పల్లారాజేశ్వరిని వదిలేసినావు, మీ అన్నకు నోటీస్ ఇచ్చినా అని చెప్పినావు. నువ్వే హైప్ లేపినావు వాళ్ళను. నువ్వే వదిలేసే వరకు నేనేమనుకుంటా, కామన్ మ్యాన్ రివోల్ట్ వాళ్ళే గుర్తున్నాయి, నెక్స్ట్ నాది కూడా గుర్తాయి నేను అనుకున్నా అప్పటిదాకా. కానీ నువ్వు వాళ్ళని వదిలేసి వచ్చి నువ్వు నా ఇల్లు మీద పడితే నేను ఎట్లుకుంటా? ఒకటి. ఇంకోటి ఏందనంటే నిర్మాణ దశలో ఉన్న పైన యాక్షన్ తీసేసుకోవాలన్న. వాసవి కన్స్ట్రక్షన్స్ అయిపోయింది, సర్వే చేస్తే కొట్టేస్తున్నామని నువ్వు కొట్టనేలే, అసలు ఏం కాలే. మురళీమోహన్ది చూపించిండు, మురళీమోహన్ది ముట్టుకోనే లేదు. అదేనా ఇట్లా పెద్ద ఒక నాగార్జున పెద్ద హై ప్రొఫైల్ పర్సన్స్లల్లా నాగార్జున తప్పగా ఎవరిది కొట్టలే. టక్కునే అన్నీ అట్నే ఆపారు. నువ్వు నా మీద పడి నా ఇండ్లు గులగొట్టే వరకు నేను మోబ్ అయిపోయినా. దీనికి గుంటకాడ నక్కలేక బీఆర్ఎస్ కాసుకొని కూర్చుంది. అసలు ఈ అంటే ఇప్పుడు పాత మూసి పరివాహక ప్రాంతంలో కట్టిన ఇవన్నీ పాత 40-50 ఏళ్ళ కింద కట్టిన ఇండ్లు. కానీ వీళ్ళు వచ్చి లేటెస్ట్గా ఇప్పుడు నేను చెప్పినా కదా వాసవి ఉంది 2014 నుంచి 2023 వరకు చిన్న కబ్జాలు మా దగ్గర చెరువులన్నీ మొత్తం ఒక్క వర్ధనపేట అసెంబ్లీలో 50 చెరువులు అన్న మొత్తం బీఆర్ఎస్ చెరువు పై మట్టి పోసి కథం బోర్డులు పెట్టేసిండ్రు. హైదరాబాద్ కూడా అంతేనా? హైదరాబాద్ కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ, మొత్తం బీఆర్ఎస్. పటాన్ చెరువు, అమీన్పూర్ అంతా బీఆర్ఎస్ కదన్నా. ఇవాళ అందుకనే వాళ్ళు హైదరాబాద్ అని వస్తున్నారు. అంతే వాళ్ళకి దీన్ని అర్థం అయితే మిడిల్ క్లాస్ అన్న. మనం మాట్లాడేది కామన్ మ్యాన్ గురించి. నేను నాగార్జునకో, మురళీమోహన్కో, మల్లారెడ్డి గానికో, రాజేశ్వర రెడ్డి గాని కోసమో కాదు నేను వచ్చింది పేదోడు ఊరికెళ్ళి 1-2 ఎకరాలు అమ్ముకొని ఇలా ఇల్లు కట్టుకున్నాడు. వానికి నేను వాళ్ళకి చెప్పిన, ఇప్పుడు నువ్వు భూమి పోతే డబుల్ బెడ్రూమ్ కాదు, నీకు ఫస్ట్ అది అక్రమమా సక్రమం ఫస్ట్ అది డిసైడ్ చేయి. నువ్వు పర్మిషన్ నువ్వు ఇచ్చినప్పుడు అక్రమం ఎట్లా అవుతుంది? పర్మిషన్ నువ్వు ఇచ్చినావు, నువ్వు ఎవరిచ్చిందో నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చినావు, నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. దానికి మళ్ళీ ఇది ఎల్ఆర్ఎస్ వసూలు చేసారు సార్లు. ఎల్ఆర్ఎస్ కూడా కట్టించుకున్నారు. ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నాక ఇప్పుడు నేను ఓనర్ అయితే సక్రమం, నా అక్రమం ఎట్లయితుంది? సక్రమం అవుతుంది. నా సక్రమం అయినప్పుడు నా జాగా నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు చట్ట ప్రకారం రావాలి ఇక నా దగ్గరికి. నేను ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ చూసినా అన్న. అదేలే, ఇంకా ఎల్ఆర్ఎస్ చేయించుకొని ఉంటారు, డబ్బులు వసూలు చేసుకుని ఉంటారు, వాటర్ కనెక్షన్ ఇచ్చింటారు, కరెంట్ కనెక్షన్ ఇచ్చింటారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు, అన్నీ ఉన్నాయి కదా. అన్నీ చూపించారు. అన్నీ చూపించినాక ఇక నువ్వు గూలగొడతారు హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాకుండా ఎట్లయితుంది? అది దానికి పరిష్కారం ఏంటంటే నువ్వు ల్యాండ్ ఎక్వేషన్ ఎట్లా చేస్తావో కాళేశ్వరంకి ఎట్లా అట్లా చేయాలి. అంటే 2013 భూ చట్టం ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు భూమికి భూమి, జాగాకు జాగా, ఇల్లుకి ఇల్లు, గుడికి గుడి, బడికి బడి. ఇక్కడ కాదు, ఇక్కడ జాగాలు లేవా అన్న. ఇంకో అతి భయంకర అంటే ఎగ్జిబిషన్ సొసైటీ ఉందన్న. ఎగ్జిబిషన్ సొసైటీ దాదాపు 53-54 ఎకరాలు ఉంటుంది. మొత్తం గవర్నమెంట్ రాళ్ళు, అన్ని అక్రమ నిర్మాణాలే. నేను హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చిన, ఎందుకు కొడతలేరు? ఎగ్జిబిషన్ సొసైటీ అయినా బహాటంగా హైదరాబాద్లో జనం అంతా చూసేది, నుమాయిష్ నడుస్తుంది అందులో. అవును, అదే అంట ఎగ్జిబిషన్ నడిచేది. ఓకే అక్కడ నీకన్నా నిర్మాణాలు, బిల్డింగ్స్ కట్టి అక్రమంగా ఫంక్షన్ హాల్ కట్టి నడుపుతుంది. ఆ డబ్బులు ఎవరికి పోతున్నాయి? ఎందుకు ముట్టుకుంటలేదు దాన్ని? జలవిహార్ ఉంది, జలవిహార్ కిరాయి కడుతుండా? నేను హైకోర్టులో కేసు వేసి మన దగ్గర పైసా ఐమాక్స్ వాళ్ళు కడతలేడు. అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్న.
నీకు అదంతా బఫర్ జోన్ కింద ఎఫ్టీఎల్ కింద ఉన్న ఇవి నువ్వు వాటిపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు? అంటే అన్న ఈయనకు విజన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఎట్లా చేయాలని. మంచి సమర్థవంతమైన ఆఫీసర్ ఉన్నాడు రంగనాథ్ గారు, ఇంప్లిమెంటేషన్లో మునగాడు. ఆయన ఎట్లా వాడుకోవాలో తలకాయనికి లేకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ల్యాండ్ ఆర్డర్ డ్యూటీ దీని ప్రకారం చేస్తాడు. నా పేపర్ వర్క్ ఈ వర్క్ ఆయనకు రాదు, అది ఒక ఐఏఎస్ ఆఫీసర్తో చేయాలి. అంటే జిహెచ్ఎంసీ హైడ్రా ఇద్దరు కలిసి, నువ్వు హైడ్రా అనేది ఒక టాస్క్ ఫోర్స్ పోలీస్ లెక్క తయారు చేసినావు. అవును, అదొక టాస్క్ ఫోర్స్ పోలీస్ లెక్క ఎత్తుకపోయి కమిషనర్కు తెలియదు, సీఎంకు తెలియదు, పిఎంకు తెలియదు, ఇంజన్ తీసుకొని కొట్టి వాళ్ళేస్తాడు ఏంటన్నట్టు. అనుసంధానం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీకి హైడ్రాకు అనుసంధానం లేదు అన్న. ఇలా రెవెన్యూ కూర్చోవాలి, హైడ్రాలో రెవెన్యూకి వెళ్ళి ఒక ఆఫీసర్ని వేయాలి, జిహెచ్ఎంసీకి వెళ్ళి ఉండాలి, హైడ్రాకి వెళ్ళి ఉండాలి. ఈ ముగ్గురు కలిసి ఇరిగేషన్కి వెళ్ళి ఒకరు ఉండాలి. ఈ నలుగురు కూర్చున్న తర్వాత వీళ్ళతోని అప్పుడు నువ్వు దీని మీద డిస్కషన్లు మీటింగ్ పెట్టి ఒకటి తీసుకొని వచ్చి అప్పుడు నువ్వు సక్సెస్ చేయాలి. లేదు ఇమీడియట్గా వర్క్ రావాలి, మా మేయకి వర్క్ ఇవ్వాలి, పైసలు రావాలి, సంచిలో పడాలి, రాత్రి ఇల్లు కూలాలంటే అది మరో కాళేశ్వరం లెక్క అవుతుంది. అంటే కాళేశ్వరంకి వెళ్ళి మనం నేర్చుకున్న పాఠాలు ఏంది? అంతే కదా అన్న. ఏ రోజు 20 గ్రామాలు సంవత్సరానికి 3 పంటలు బాయనా, 2 ఊర్లు బాయనా, 2 ఊర్లలో ఉన్నటువంటి అడవి సంపద మొత్తం అటవీ సంపద అంతా బాయనా. ఈరోజు ఏం మిగిలింది మనకు? మోటార్లు మునిగిపోయినాయి. బాహుబలి మోటార్ అది ఎవరికి పోటీ ఇవ్వలే, ఘోషి గారికి నేను ఫోటోతో సహా అవి మునిగిపోయినా. ఇవాళ ఏమైంది? అది మెడిగడ్డ ఏమైపోయింది? ఎవరు ఎందుకు మాట్లాడారు? ఏటిగడ్డ కిష్టాపూర్కి నేను చూసిన ఆ రోజు రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం చూసింది ఏటిగడ్డ కిష్టాపూర్లో 2015-16 కాళేశ్వరం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకరోజు వన్ నైట్ దీక్ష చేసిందన్న. తెల్లారి మళ్ళీ ఇవాళ దాకా అక్కడ కనబడుతుంటు కాళేశ్వరంలో. మళ్ళా రాహుల్ గాంధీ వచ్చినాక మేడిగడ్డకు తేలిండు. ఓ రోజు పోయిండు కదా ఎలక్షన్ ముందు వెళ్ళారు. అంతే. ఇవాళ నీ దగ్గర నా వాదన ఏంటంటే ఎక్కడ విజిలెన్స్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగను ఆఫ్టర్ ఆల్ ఒక 100 కోట్ల స్కామే కదా అసలు అది. జిఎస్టీ దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ విజిలెన్స్లతో జైల్లో పెట్టించింది మాజీ ముఖ్యమంత్రి. నీకు విజిలెన్స్ సరిపోదా? చేయాలని కాళేశ్వరం జైలుకు పంపనికి ఇవన్నీ ఎందుకు తతంగం? నీకు తెలుసు ఎవడెవడు దొంగను, జిఎస్టీ ఎవడే కొట్టినా నీకు తెలుసు. 12,000 కోట్ల జిఎస్టీ కొట్టిండు మేఘకృష్ణారెడ్డి. మేఘకృష్ణారెడ్డి జిఎస్టీ ఎగ్గొడికి మన ఊరు మన బడి కేసీఆర్ ఇచ్చే, దాని మీద ఎంక్వైరీ చేయకపోతే బస్సుల సప్లై ఆయనకే ఇచ్చే. ఇప్పుడు జరుగుతున్న నీటి ప్రక్షాళన పనులు కూడా అన్నీ ఆయనయే. వాటర్ బస్ వర్క్లు అన్నీ ఆయన. మూసీ ప్రక్షాళన కూడా ఆయనే. అదేమంటే ఆంధ్రోళ్ళు అని అంటారు, బీఆర్ఎస్ అంతే. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్ళు అంటారు. అవును, మరి నువ్వేం చేస్తున్నావు ఇలా? వాళ్ళే అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే వాళ్ళ లోపల అది ఉన్నది. పైసలు నీ డ్యూటీ నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తలేవు ఇవి అన్నా? నీకు హైడ్రా టోటల్ వీళ్ళందరూ కలిసి తెలంగాణ సమాజాన్ని ఏం చేస్తున్నారు? ఏం లేదన్న. ఇవాళ తెలంగాణ సమాజం ఏంది అంటే సులభ్ కాంప్లెక్స్ లెక్క అయిపోయింది. దాన్ని సులభ్ కాంప్లెక్స్ లెక్క వాడుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, పీకాలి. కేసీఆర్ చేసిండు, ఈరోజు రేవంత్ రెడ్డి చేసేసి దీని మీద ఏ పార్టీ మాట్లాడు, నా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ కూడా మాట్లాడవు. అందరికీ వీళ్ళు పోతే వాళ్ళు పోతే అంతే. కానీ ఇది మాత్రం ఇలా ఉంటుంది అంతే. ఈరోజు భయంకరంగా జరుగుతున్నాను. మరి కొంతమంది మేధావులు ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారు, గతంలో బాగా జరిగేది, మనం ఎడ్డుడైనా మడ్డుడైనా మనోడైనా పర్లేదు దోచుకున్నారు అని అంటున్నారు. అవన్నా పాతోడు తిన్నాడు అన్ను అంటావన్నా. మీరు పాత సెక్రటరియట్లో మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు పనిచేసారు. ఎంత పెద్దగా ఉండే అన్న సెక్రటరియట్, ఎంత పెద్దగా ఉండే. ఎక్కడన్నా ఒక బిల్డింగ్ క్రాక్ అంటే పాత బిల్డింగ్లు నిజాం కాలం బిల్డింగ్లు కూలుతుండే, కానీ నీకు తక్కిన బిల్డింగ్లు ఎంత గట్టిగా ఉండే, ఎంత స్ట్రాంగ్గా ఉండే, పేసీలు ఎట్లుండే, దాని ఫర్నిచర్ ఎట్లుండే అన్న. నీకు బయటకు వెళ్ళి ఇప్పుడు ఒక తాజ్మహల్ లెక్క కనబడుతుంది. అంతే. ఒక తెలంగాణ సమాజానికి సమాధి లెక్క ఉన్నది ఇప్పుడు సెక్రటరియట్. లోపల ఒక రూమ్లో 4 కుర్చీలు పట్టాయి అన్న. 4 చైర్స్ వేసుకోలేవు నువ్వు, మీరు పోయినో లేదో లోపలికి వెళ్ళా. కొత్త సెక్రటరీ ఇప్పుడు సెక్రటరియట్లకు 750 మంది తక్కువ ఉన్నారు. ఆ 750 మందికి జాయిన్ అయింది అనుకో, మైనస్ ఉన్నది ఇప్పుడు ఎంప్లాయీస్ మైనస్ 750 మంది కూడా పట్టదు లేవు. 750 మంది బయట ఉన్నారు. వాళ్ళకి వచ్చింది అనుకో అన్న, ఇక లోపల జాగే ఉండదు, పార్కింగ్ లేదు,
నువ్వు మీడియా వాళ్ళు బయటనే ఉండాలి, వీళ్ళందరూ బయటనే ఉండాలి. ఈరోజు ఏముందన్న ఏం అసలు ఇప్పుడు సెక్రటరియట్ మీరు చెప్పే లెక్కన హైడ్రా కూల్చేయాలి కదా. 100% అన్న. ఈ సెక్రటరియట్ నీకు పనికిరాదు అసలు. సెక్రటరియట్ అని ఇంకోటి ఏదో చెప్పారు, జిహెచ్ఎంసీ బిల్డింగ్, జిహెచ్ఎంసీ ఈ రెండు FTLే. ఫస్ట్ పేదల దగ్గర పోయే ముందు ఇది అంతేగా ఇప్పుడు నా జోలికి వచ్చి నేను అట్నే మాట్లాడతా కన్నా. ఇప్పుడు నువ్వు నీ అన్నను వదిలేసుకున్నావు, తిరుపతి రెడ్డిని వదిలేసినావు, నీవు మల్లారెడ్డిని వదిలేసినావు, పల్లారాజేశ్వర రెడ్డిని వదిలేసినావు. నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు చూడు, నీ అన్నను వదిలేసినావు అన్నావు, కానీ నా జనార్దన్ రెడ్డిని వదిలేసినావు, నా మల్లారెడ్డిని వదిలేసినావు, నా పల్లారాజేశ్వరిని వదిలేసినావు, పేదోళ్ళనే గులో కొడుతున్నాను ఎందుకంటే లేడీడు. కానీ వాళ్ళు ఆదరిస్తున్నారు కదా ప్రజలు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ ర్యాలీ అవుతున్నారు కదా వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి పోవాలో బాగా తెలుసు. ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు దొంగలు వీళ్ళు. వీళ్ళు ఇచ్చిన చర్చలు, వీళ్ళు ఇచ్చిన ఇలా కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసేటోళ్ళు లేడు. నేను బయటికి వచ్చినాక కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసేటోళ్ళు లేదా? నువ్వు వాళ్ళని ఒప్పియగలగాలి. నేను ఇప్పుడు ఇంతదాకా నేను ఏమన్నా, నీవు 12 సంవత్సరాల ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు రైట్స్ ఉన్నాయని అన్నా. నీకేం కావాలో నువ్వు ఇచ్చి అవి కూలగొని వాళ్ళ ముందే చెప్పింది నేను. అదేనా అంటే నీకు కన్విన్స్ చేసేటట్టు నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఎవరున్నా మాట్లాడానికి ఆ కన్విన్స్ చేసే నేచర్ ఉందా? మీ దగ్గర ఏమున్నా పట్టుకురమ్మని చెప్పిన, పేపర్ ఓపెన్ ఇళ్ళకి వెళ్ళి పట్టుకొని ఉరుకొచ్చాను. నేనుంటే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉంటారని ఎక్కడి పోయినా వాళ్ళు. నేనుంటే దరిదాపులు KTR రాడు, నాకు హరీష్ రావు రాడు, గజ దొంగలు మీరే అని చెప్తా డైరెక్ట్. ఇవాళ ఎవరెవరు మినాయింపు కాదు. రేపు మూసి ప్రక్షాళన వర్క్ స్టార్ట్ అయితే ఎవరు షేరాలో పోతుంది, వీళ్ళది KCR షేర్ కూడా పోతుంది. ఇప్పుడు మీరు NHRCలో కేసు వేశారు కదా, ఓన్లీ గవర్నమెంట్ మీద వేసారా, లేదంటే ఆ ప్రాజెక్ట్కి బాధ్యులు BRS కూడా కాబట్టి వాళ్ళు కూడా మెన్షన్ చేశారా? లేదు, BRS మీద బొచ్చాడు కేసులు వేసినా కానీ అవి నడుస్తూనే ఉన్నాయి. BRS వాడిని కాంగ్రెస్ వాడు ఏమన్నాడు, కాంగ్రెస్ వాడిని BRS వాడు ఏమన్నాడు, వీళ్ళిద్దరిని BJP వాడు ఏమన్నాడు. ఇది అర్థమైపోయింది అనుకుంటా తెలంగాణ సమాజానికి బాగానే. తెలంగాణ సమాజానికి కూడా వీళ్ళందరూ అన్నిటి రేపు మూసి ప్రక్షాళన వర్కులు 80 కోట్లు, 80,000 కోట్లు, 1,00,000 కోట్లు వర్క్ స్టార్ట్ అయినా అన్ని పార్టీలకు షేర్ ఉంటాయి. అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది వీళ్ళు జనం నమ్మిన రోజులు వాళ్ళు మోసపోతూనే ఉంటారు. సో ఇప్పుడు ఏంటి మరి పేద ప్రజల తరఫు నుంచి మీరు నిల్చున్నారు, NHRC పిటిషన్ వేశారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇవాళ కోర్టు కూడా అంటే అసలు మీరు అసలు ఏ విధంగా పోతుండ్రు అన్న, ఇవాళ వీళ్ళు పోయే పద్ధతి ఎవరిని వస్తలేరు. ఏ విధంగా అయితే ప్రొసీడ్ అవుతుండ్రో ముందుకు. ఇవాళ హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్ అనే ఉండే. అవునా? నెక్స్ట్ పోస్ట్ దానికే వేస్తా, RBX. అయితే మీరు ఏ విధంగా చేయాలనుకుంటుండ్రు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నువ్వు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగా. అదే అడిగినట్టుంది కోర్టు కూడా. అదే హైకోర్టు. అవును. ఇప్పుడు కాళేశ్వరం అప్పుడు KCR ఒక టీంను దింపిండు ఆయన ఎక్వేషన్ భయంకరంగా ఉండి ఇంకా ప్రెస్లో గుర్రాలే. నేను ఫైట్ చేసిన కానీ భయంకర శ్రీధర్ అనేటోడు ఒకడు ఉండే DSP, గుర్తు చేసుకోండి, హరీష్ రావు గారు గుర్తు చేసుకోవాలి. నా రేట్ ఇవ్వకుండా నా భూమి ఎట్లా తీసుకుంటావు అంటే ఎర్రగా మరగా కొట్టిపించాను. మల్లన్న సాగర్లో కూడా అదే చేసినట్టు. అదే మరి కాళేశ్వరం అదే మల్లన్న సాగర్ భయంకరంగా కొట్టిపించింది అన్న. సిరిసిల్లలా నా ఇసుక లారీ లెక్కపోతున్నాం అని చెప్పిపోతే చనిపోతేనే వాళ్ళు లారీ లాపితే భయంకరంగా కొట్టిపించేసి ఇవన్నీ మర్చిపోయింది కదా. ఇవన్నిటికీ మీరు పునాదిరాలు వేసిందే మీరు. ఇవాళ అంత భయంకరంగా జరిగినప్పటికీ ఇన్లే గూలో కొట్టేటప్పుడు పద్ధతి పాడు లేకుండా సేమ్ ఇవాళ BRS 2.0 లెక్క నడుస్తుంది గవర్నమెంట్. BRSకు ఎక్కడ కూడా దోపిడీకి గురవుతున్న వర్గాల తరఫున మాట్లాడే హక్కే ఎక్కడ లేదు వాళ్ళకు. మీ కంటిన్యూషన్ 2014కి వెళ్ళి పాలసీలు అవే కంటిన్యూ అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుండు అని మీరు అనడానికి వీల్లేదు. మీరు చేసినా కంటిన్యూ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మీరు పెట్టిన చీఫ్ సెక్రటరీని కంటిన్యూ చేస్తుండ్రు. మీరు పెట్టిపోయిన CV ఆనంద్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నాడు కమిషనర్. మీరు పెట్టిన జయేష్ రంజన్ మళ్ళీ పెట్టుకున్నాడు. మీరు పెట్టిన సందీప్ కుమార్ సుల్తాన్ని ఆయన పెట్టిండు. మీరు ఏదైతే 4 లక్షల సిమ్లు ఫోన్ ట్యాపింగ్ కోసం కొన్నారో అదే ఆఫీసర్ విద్యాసాగర్ రెడ్డిని కొనసాగిస్తుంది. అదే నవీన్ మిట్టల్, నువ్వు ధరణి కోసం పెట్టిన నవీన్ మిట్టల్ ఆయన అదే విధంగా కొనసాగిస్తుండ్రు. నీకు ఏడా అన్యాయం అయింది KCR? మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? నేను ఇన్ని పేర్లు చెప్పినా కదా. BJP వాళ్ళు అంటుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ BRS మ్యాచ్ ఫిక్సింగ్ అని. వీళ్ళిద్దరు బ్యాక్ అయితే మధ్యలో కోతి అది కోత ఆట BJP ఆడుతుంది. ఇవాళ ఖాళీగా ఉంది, ఏ పార్టీలో పోకుండా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే అని తెలిసిపోయింది మనకు.
ఓకే. పబ్లిక్ రేవంత్ కంటే కేసీఆర్ మంచోడు అని అంటే పబ్లిక్ పప్పుల కాలేసినట్టే. ఇప్పుడు ఆ టాక్ వచ్చింది కదా, రాలేదా? ఆ టాక్ తీసుకొస్తుంది వీళ్ళు. తీసుకొచ్చారు కదా. ఇప్పుడు అయితే కూల్చేవాడు కావాలని నిర్మాణం చేసేవాళ్ళు కావాలని అంటున్నాడు కదా కేటీఆర్. అవన్న నీ కూలగొట్టింది ఏం లేదు, నిర్మాణం అయినాయి. రేపు ఈయన మూసి ప్రక్షాళన ఈయన చేసేటోడు. కేసీఆర్ చేసేది, కేసీఆర్ కూలగొట్టేది, రేవంత్ రెడ్డి కూలగొడుతుండు. నువ్వు చెరువులే రాసిచ్చినావు కదా, ఎవడెందుకు మాట్లాడాలి? సంతకం పెట్టి కేటీఆర్ వాసవి ఇప్పుడు వాసవి మీద ఏం చేయరన్న పెద్ద వాళ్ళు ఏం చేయరు అనుకుంటారు. అదే అంటున్నారు, వాళ్ళు ఏం చేయరు అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. మీరేం చేస్తున్నారు? మీరేమన్నా చేసే ఆలోచన ఉందా? అని మేము ఏం చేయగలుగుతామన్నా? మేము ఒక కొట్టడగలుగుతాం కానీ మేము తీసుకపోయి గడ్డపాట తీసుకొని కొట్టలేం కదా. జడ్సన్ అనే అతను చిన్న వ్యక్తి కాదు కదా. విజిలెన్స్కి వెళ్తాడు, సిబిఐకి వెళ్తాడు, ఈడీకి వెళ్తాడు. అవన్నిటికి పోయినా అన్న పోలీసు వాసవి మీద పోయినా కదా. ఓకే. నా దగ్గర ఎవరు రాసే తెలంగాణ బుక్ల పేజీ కూడా ఉంది, ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ఘోష్ గారికి. ఓకే. అది ఇచ్చిన. ఇప్పుడు వాసవి మీద ఫైట్ ఉందా? ఫైట్ ఉందా నాది? ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఏమన్నా అక్కడ పోయి గిర్నాలు కార్యక్రమం చేసినా అది ఫస్ట్ బయట పెట్టిన నేను, నా తర్వాత పెట్టిండ్రు. ఓకే. అదంతా అదే చాలా చెరువులు పెట్టిన బయట. ఇవాళ వాళ్ళు ఏది ఇప్పుడు దుర్గం చెరువు వాళ్ళు కబ్జా చేసి కిరాయికి ఇచ్చుకున్నాడు వీడు మన. అదెందుకన్నా ఇప్పుడు కేటీఆర్ చేసిన అతిపెద్ద, నేను ఇంకొక కేసు కూడా వేసిన, సిరిసిల్లలో ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ 2 చెరువులు కట్టిండు. ఓకే. అక్కడ ఏదో టీఆర్ఎస్ ఆఫీస్ కూడా ఏదో ఒకటి ఉంది, నల్గొండలో కూల్చేయమని చెప్పన్నారు కోర్టు. అవును, అది ఇక్కడ కూడా గవర్నమెంట్. సో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నింటినీ టీఆర్ఎస్ వాళ్ళు విజయవంతంగా 10 సంవత్సరాల్లో క్లోజ్ చేసేసారు. అంతే అన్న. ఇప్పుడు నీకు ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఇవ్వడం చెరువులో కడతాడన్న? నువ్వు వాళ్ళ చెరువులను కట్టేస్తావి. సెక్రటరీ కట్టారని చెబుతున్నారు. పాత ఇప్పుడు వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు ఈయన మాట్లాడిన కాబట్టి పెద్ద అన్నీ చేస్తాం. రేపు సిరిసిల్ల కూడా మాట్లాడతారు. రేపు సోమశీల టూరిజం గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది? చెరువులనే కట్టిండ్రు. మా వరంగల్లో ములుగులేలా కట్టిండ్రు, చెరువులనే కట్టిండ్రు. ఆ చెరువులు నీకు ఆక్రమించి అధికారం నీకు ఎవడిచ్చింది? నీకు చెరువుల కబ్జా పరంపరను మొదలుపెట్టింది 2014లో కేసీఆర్ గవర్నమెంట్. మిషన్ కాకతీయ అంటే అదేనా ఏంటి? మిషన్ కాకతీయ పేరు మీద దొంగ బిల్లులు ఎత్తుకొని తినేసాడు. అవి అప్పుడు చూసుకున్న తర్వాత చెరువులు అన్నా గొలుసు చెరువులను బాగు చేయడం మిషన్ కాకతీయ అని చెప్పారు కదా. అయితే మీరు చెప్పే లెక్కలకి చెరువులు మొత్తం కబ్జా చేసేసారు. అంటే మిషన్ కాకతీయతో లెక్క చూసుకున్నాను అన్న. ఫస్ట్ జరిగిన స్కామ్ ఎక్కడ మొదలైందని అంటే సర్వజన సమగ్ర సర్వే సైకిళ్ళ మీద అందరు వేసుకొని పోయారు. డేటా ఏమేమి తీయాలి దాకా ఏమని తగల ఎందుకు చేసినట్టు, అది ఎందుకు చేసిందంటే అసలు ఎన్ని అప్పటికి తెలంగాణ మిగిలిన బడ్జెట్ ఉంది. అవును, 16,000 crores ప్లస్లో ఉండే. అప్పుడు ఎంతమందికి రేషన్ కార్డు ఉన్నాయి, ఎంత మనకు అవుట్పుట్, ఎంత ఇన్పుట్ చూసుకుండు. అవుట్పుట్ మొత్తం కత్తరించి పడేసిండు. ఇంటికో రేషన్ కార్డు అన్న. ఇంటికి రేషన్ అంటే ఇప్పుడు ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి కొడుకుల పెళ్ళిళ్ళైనాక. అప్పుడు 4 కార్లు ఉంటాయి, వీళ్ళు 3 తీసేసి ఒకటే పెట్టిండు కేసీఆర్. ఈ 3 పైసలు మిగిలించుకున్నాడు. అట్లా దానికోసం వాడిండు. సెకండ్ ఎంప్లాయ్మెంట్ మొత్తం ఇది తీసి పడేసిండు. తర్వాత అంగన్వాడీ వీళ్ళకి ఇచ్చేటి కట్ చేసిండ్రు. తర్వాత వాళ్ళకు రెగ్యులర్గా గ్రామ పంచాయత్కు వాళ్ళకి వచ్చే బిల్లులు ఆపేసిండ్రు. సో టోటల్గా అన్ని డైవర్షన్ తీసుకొచ్చి కాళేశ్వరం పెట్టుకున్నాడు. మిషన్ కాకతీయ చూసుకున్నాడు అన్న. మిషన్ కాకతీయతో కార్యకర్తను బతికించుకున్నాడు. దాని తర్వాత అందులోనే మిషన్ భగీరథ పుట్టించాడు. అదే ఊళ్ళో చెరువును క్లోజ్ చేసాడు, మిషన్ భగీరథను బతికించుకున్నాడు. మిషన్ బతికించుకున్న పాత ట్యాంక్ అట్నే ఉన్నది, పాత ట్యాంక్ కర్రలు వేసి బిల్లులు తీసుకున్నాడు అన్న. అప్పుడు జరిగినంత స్కాము రేవంత్ రెడ్డి పీరియడ్లో ఇప్పుడు అన్న ఏం లేవన్నా, చేయటానికి లేదంటారా? చేయనికి లేదు, నాకు పడేసారంట అంతే. ఇప్పుడు అన్న చేయనికి రాదు, ఈయన చేయనికి రాదు అన్న. అడ్వర్టైజ్మెంట్లు అన్న, బాత్రూమ్లు కట్టిండ్రు. నేను బాత్రూమ్లో స్కామ్ తీసిన హైదరాబాద్లో, బాత్రూమ్ స్కామ్. బాత్రూమ్లు కట్టిండ్రు, బాత్రూమ్లు స్కామ్ చేసిండ్రు. బస్ షెల్టర్లు వాటికి అడ్వర్టైజ్మెంట్లు. అదే ఒక స్కామ్ కాదన్న, ఎన్ల దొరుకుతాను. పాండబ్బాల స్కాము, గుట్కాల స్కాము. ఆ పాండబ్బాకు ఎట్లుంటుంది కదా సార్, ముందు పాన్ షాప్ ఉంటుంది అన్న. ఫుట్పాత్ రైట్స్ ప్రకారం ఫుట్పాత్ మీద పాన్ షాపులు పెట్టడానికి లేదు. కేటీఆర్ 550,000 పాన్ షాపులు పెట్టించిండు హైదరాబాద్లో. ఎట్లా పెట్టించిండు? వెనుక బాత్రూమ్ ఉంటుంది ఒకటి, కానీ దాని తాళం వేసి ఉంటుంది, ముందు పాన్ షాప్ ఉంటుంది.
ఓ ఇలా గుట్కా మీద వీళ్ళ మనుషులే, ఓకే. గుట్కా మాఫియా ఉన్నది. ఇక క్వశ్చన్ ఏంటంటే గుట్కా మాఫియాని కానీ డ్రగ్స్ మాఫియాని కానీ కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది శ్రీనివాస్ రెడ్డి. అసలు శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఎందుకు మార్చినావు అనేది క్వశ్చన్. ఇది కేటీఆర్కి పెద్ద ప్లస్ అయిపోయింది. ఓకే, కమిషనర్గా శ్రీనివాస్ రెడ్డిని మార్చడం. అంటే కేటీఆర్ మార్పించాడా? ఇది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో గుట్కా నడుస్తుంది, తంబాకు నడుస్తుంది. ఇది ఈ మాఫియా అంతా కేటీఆర్ బ్యాచ్ చేసింది. ఓకే. లేదన్నా నువ్వు ఎందుకు అటు వెనుక పోతుంటే నువ్వు ఎందుకు ఆపిన? ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా పోయింది. మరి కేటీఆర్ ఈ మధ్యకాలంలో తెలంగాణకి మేము తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప వేరే అసలు ఎవరు పరిపాలించలేదు, ఎవరు చేయలేరు, మేము తప్ప అని చెప్పి మాడుతున్నారు. నేను రేవంత్ అనేటోడు సీఎంకు అన్ఫిట్ అని నేను చెప్పిన, అన్ఫిట్ అన్నా. కానీ కేసీఆర్ కల్వకుంట్రోళ్ళు గజ దొంగలు అంటున్నా. అరే నీ స్కామ్ చేసుకుంటే ఢిల్లీ దాకా పోయినావు అంటే మీరెట్లా దొంగలు? ఇలా ఇండైరెక్ట్గా కల్వకుంట్రోళ్ళని కాపాడింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అన్న నీకు ఒక ముఖ్యమంత్రి ఇవాళ దాకా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వమని నువ్వు ఢిల్లీ సిబిఐకి ఎందుకు లెటర్ పెట్టలే? ఎవరికి? కేసీఆర్కా లేకపోతే ప్రభాకర్ రావు? ఓకే. నువ్వు గొర్రెల స్కామ్లో ఏడు ఉన్నాడు? అమెరికాలోనే ఉన్నాడు. టీఎస్పీఎస్ ఎందుకు బయటకు ఉంది? సిట్ రిపోర్ట్ ఏమైంది అసలు? సిట్ ఎంక్వైరీ ఏమైంది? సిట్ ఎంక్వైరీలో నా ఫెయిల్ అయింది కదా సిబి ఆనంద్. నువ్వు తీసుకొచ్చి మళ్ళీ సిపిఐ ఎందుకు పెట్టుకున్నావు అన్న? వీళ్ళ ట్రాప్లా ఎప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారన్న, కల్వకుంట్ల, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఈయనతో. మేము ముగ్గురికల్లా ఎవరు సీఎం అయినా మాకు ఒకటే అన్న, సిండికేట్ మేము. ఓకే. సో తెలంగాణ సమాజం మాత్రం అట్టే ఉంటుంది, అభద్రతలు ఉన్నది, అభద్రతలు ఉన్నదన్న పూర్తిగా. అసలు ఎవడు శత్రువు ఎవడు పసిగట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. నేనేం చెప్పి కనబడేటే నేను కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పాముంగీస ఆట. ఓకే, ఫోన్ ట్యాపింగ్ ముందడికి ఎందుకు వేయలే? శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసేసినావు? గుట్కా మాఫియా ఎవరు నడుతున్నా హైదరాబాద్లో, ఇందుకెందుకు తీసేసినావు? సిట్ ఏమైంది? వాళ్ళ మనిషిని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నావు? వాళ్ళ మనిషి అత్యంత నమ్మకస్తురాలైన సిఎస్ని ఇంకా నువ్వు ఎందుకు కొనసాగిస్తున్నావు? నీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ ఫస్ట్ జగన్ టీంను మొత్తం తీసి అవతల పడేసింది అన్న. ఇంకా తీసేయలేదని చెప్పి గొడవ పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. అసలు దగ్గర కొట్టింది అసలు. కొంతమంది తీసారు, ఇంకా చాలా మంది ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికి కూడా జగన్ నడుస్తుంది అని. అంత ఇదైతే బాహటంగా ఉంది కానీ పైనకెళ్ళి కిందాక సెక్యూరిటీ రియల్ దాకా పక్షం లేదు. ఒకటే ఒక వెల్మైన్ అని అక్కడికి వెళ్తే ట్రాన్స్ఫర్ రవీందర్ రావు అనేట ఆయన ఏదో పేరు, అందులోకి లీడర్ను తక్కిన వాళ్ళందరినీ అదే కొనసాగుతుంది. కాబట్టి హైడ్రా తరపున బీఆర్ఎస్ కొట్లైనా కానీ వాళ్ళు కొట్టారు కానీ పెద్ద వాళ్ళకేం పరకేం పడదన్న. ఇప్పుడు మీరు ఎన్హెచ్ఆర్సీ ఏంటి, ఎప్పుడు అది పిలుస్తుంది, కాల్ఫర్ చేస్తుంది? ఎప్పుడైనా కావచ్చు. సీఎం పిలుస్తుందా, నోటీసులు ఇస్తుందా? ఇస్తేగా నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి రాసిన, రేవంత్ రెడ్డి పేరు పెట్టిన కావాలని. మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయన. ఇంకోటి అన్న, ఒక పెద్ద ప్రాజెక్ట్ నడుతున్నప్పుడు ఇవాళ నీ దగ్గర మున్సిపల్ నీ దగ్గరనే పెట్టుకున్నావు, యానిమల్ హస్బెండరీ మున్సిపల్ నీ దగ్గరనే పెట్టుకున్నావు. నువ్వు అందులో హోమ్ కూడా హోమ్ అయింది, అందులో జరిగిన ఒక్క స్కామ్ బయటికి తీయాలి. హోమ్ నీ దగ్గర పెట్టుకున్నావు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ దాకా కాలే. పశు సంవర్ధక శాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, గొర్రెల స్కామ్ ఇప్పటిదాకా నువ్వు పట్టులేక, విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు. ఇవాళ దాకా నువ్వు ఏది దొంగ యూనివర్సిటీల పైన ఒక యాక్షన్ తీసుకపోయినావు. అదే బుర్ర వెంకటేష్ అట్నే నువ్వు అప్పట్లోనే కంటిన్యూ చేసుకుంటున్నావు. నువ్వు దాదాపు 7 శాఖలు పెట్టుకున్నావు. సోషల్ వెల్ఫేర్ నీ దగ్గరనే పెట్టుకున్నావు, అందులో అట్టల్ ఫ్లాప్ అయిపోయినావు. ఈరోజు నీ దగ్గర ఇంత పెద్ద శాఖలు పెట్టుకొని ఇంత పని చేసుకొని మున్సిపాలిటీకి ప్రత్యేకమైన మంత్రి లేకుండా నువ్వు ఎట్లా చేస్తావన్నా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 7 శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు. 7కు 7 ఫెయిల్ అయిపోయినాయి. ఎక్స్ప్రెషన్కి వెళ్తున్నారు ఏం పైన అన్న, నీకు రాదు. నువ్వే కొత్త, నువ్వు ఇదివరకు కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసినోని కూడా కాదు, ఓ ఫైల్ నడిపినోని కాదు. మహా అంటే ఒక టీటీడీకి లెటర్లు ఇచ్చేది కాదు, తిరుపతి దేవస్థానం ఉత్తరాలు నడిచేది కావచ్చు ఇది, అంతేగాని పెద్ద వర్కులు ఇచ్చినవి కావు. ఏ అనుభవంతో ఒక పెద్ద ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు నువ్వు ఏ అనుభవంతో నువ్వు ముందుకు పోబోతున్నావు? అమరపాలి సరిపోతుందన్న? అమరపాలి హైడ్రాకు రంగనాథ్ సూటబుల్, అందులో డౌట్ లేదు. సరిపోతుందా? జిహెచ్ఎంసీ కమిషనర్. మరి వాళ్ళిద్దరు అనుసంధానం లేని హైడ్రా హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
రెవెన్యూ, ఇరిగేషను, జిహెచ్ఎంసి, హైడ్రా అనుసంధానం లేనిది ఏ విధంగా సక్సెస్ అవుతా ఉంది? ఇప్పుడు ఎన్హెచ్ఆర్సి ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసిందా? రిజిస్టర్ కూడా అయింది కేసు. ఏం పాయింట్స్ మెన్షన్ చేశారు దాంట్లో? నేను హ్యూమన్ రైట్స్ వయలేషన్ అన్న, నీట్గా నువ్వు నాకు చెప్పకుండా నేను ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, నాకు ఓటు హక్కు ఉంది, ఆధార్ ఉంది, నేను పైసలు ఇచ్చిన, ల్యాండ్ కొనుక్కున్నా, నా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, నేను ఎల్ఆర్ఎస్ కట్టిన, ఒకవేళ నాది అక్రమం అన్ను అంటే నా అన్నీ ఉన్నాయి. నాకు టైం ఇవ్వకుండా, నన్ను వంట సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా నన్ను కూలగొట్టి, నన్ను బయట వదిలేసి, నా ఇల్లు కూలగొట్టి నువ్వు బండి తీసుకొని వెళ్ళిపోయినావు, నేను ఏమైపోవాలి, నేను ఎవరని అనుకున్నావు? ఎలా మీరే వేసారా లేదా బాధితుల తరపు నేను వేసిన పేర్లు పెట్టుకుంటా. కొన్ని ఎగ్జాంపుల్ ఎంతమంది తీసుకున్నారు? 75 మంది వాళ్ళ వాయిస్లు తీసుకున్నా. ఓకే, 75 మంది మహబూబ్ నగర్లా. రెస్పాండెంట్ సంగారెడ్డి అక్కడ నుంచి రెస్పాండెంట్ ఎన్హెచ్ఆర్సీ నుంచి ఉంటాయి కదా, నేను చాలా వేయించిన కదా, మైనర్ గర్ల్స్ రేప్స్ వేయించిన. దీనికి రెస్పాన్స్ ఏంటి అంటున్నా? ఖతర్నాక్ ఉంది. ఫస్ట్ వాళ్ళు స్టేట్ హెచ్ఆర్సీ కానీ స్టేట్ కుదరది, ఇలా చైర్మన్ లేదు, ఎవరు లేడు, ఇలా కుదరది, ఇష్యూ వెరీ సీరియస్ అన్న. తెల్లారే బుచ్చమ్మ సూసైడ్ చేసుకుంది. ఓకే, బుచ్చమ్మది కేసు పంపగానే విత్ ఇన్ అవర్స్ రిజిస్టర్ చేసిండ్రు. ఓకే, నాకు తెలిసి 100% నోటీసులు వస్తాయి, 101% గవర్నమెంట్కి నోటీసులు వస్తాయి. సో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. వయలేషన్స్ వస్తున్నాయి ఇలా. నేను ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పినా పెట్టినా, అంటే ఏడ కూడా వాళ్ళు జనంకి ఏం చేయబోతుందని చెప్పలేదు, వాళ్ళు ప్రిపేర్ చేస్తలేరు, డైరెక్ట్ వచ్చేసి బుల్డోజర్తో వచ్చి కూలగొట్టేస్తుండ్రు. వీళ్ళు ఎందుకు కలుస్తున్నారు, బాధితులు ఎందుకు కలుస్తున్నారు? వాళ్ళ అవేర్నెస్ పెంచడానికా, లేకపోతే అసలు గ్రౌండ్లో ఏంది అని తెలుసుకోవడం? వాళ్ళే పిలిచిండ్రు. ఎవరు? మేమా? వాళ్ళే పిలిచిండ్రు. మొన్న నేను ఒకటే గ్రౌండ్ కాడికి పోయినా, పోతే వాళ్ళు పిలిచిండ్రు, పోయి చూసినా అలా జరుగుతున్నా. అందరికి ఎల్ఆర్ఎస్ ఉందన్న, ఓకే, మున్సిపల్ పర్మిషన్ ఉంది, టౌన్ ప్లానింగ్ ఉండు. సరే, ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసినాను. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉన్న ప్రతి సైట్ కూడా డిస్ప్యూట్ ఉన్నట్టేనా? దాదాపు వాళ్ళు పైసల కోసం ఎవరిని పడతాను చేసేసిండు కదా అన్న. ఎల్ఆర్ఎస్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ అన్న. ఎల్ఆర్ఎస్ ఇస్ నథింగ్ బట్ జెన్యున్ కొన్ని ఉన్నాయి, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ వైట్ కాలర్ కబ్జా. వైట్ కలర్ కబ్జానే, బట్ దాంట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కాకుండా ఉండే భూములు చాలా ఉన్నాయి కదా ఇక్కడ హైదరాబాద్లో. అవును, వాటికి ఎల్ఆర్ఎస్ ఇచ్చుంటే దీని కింద రాదు కదా, హైడ్రా కింద రాదు. ఇప్పుడు వాటికి దానికి అన్న దీనికి లీగల్గానే ఇచ్చింది. వాళ్ళకి ఇంటి నెంబర్ ఉంది, కరెంటు బిల్లు ఉంది, పేన్లకెళ్ళి ఉండు, ఆధార్ కార్డు ఉంది. నువ్వు అక్రమం అనే పదం అక్కడ వర్తించదని చెప్పి నా వాదన. అని నువ్వు ఇచ్చినావు నాకు, నేను ఈ డబ్బులు కట్టినా, నాకు నువ్వు ఎల్ఆర్ఎస్ ఇచ్చినావు, నాకు రిజిస్టర్ చేసినావు. వారు సరే, నేను అనుకున్నా, నేను ఇంకోటి కూడా వాదించిన. గవర్నమెంట్ ఏం వాదిస్తుంది అంటే, ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సర్వే నెంబర్ ఇది కాదు, పక్క సర్వే నెంబర్ వేసినాను, పక్క సర్వే నెంబర్కిలే ఇచ్చిందని నేను కూడా అంటున్నా. ఓకే, ఈ పక్క సర్వే నెంబర్ వేసి నేను రిజిస్టర్ అయిన తర్వాత నేను తీసుకుపోయి టౌన్ ప్లానింగ్లో నేను అప్లై చేసిన. టౌన్ ప్లానింగ్ కూడా వచ్చి నాది జాగా చూసిండు, చూసి కొలతలను వేసిన తర్వాత నాకు చేసి ఇచ్చిండు. మొత్తం పర్మిషన్ ఇచ్చాడు, కన్స్ట్రక్షన్ పర్మిషన్. వాడు జాగా చూసిండు, రిజిస్టర్ ఆఫీసర్స్ చూడకుండా చేసిండు అనుకున్నాం. నేను మున్సిపాలిటీ చూసి ఇచ్చిండు. కులగొడుతుంది మున్సిపాలిటీ కదా, ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చింటారు అంటే. కులగొడుతుంది మున్సిపాలిటీ కదా, నీకు నేను పన్ను కట్టినా కదా, నేను దీనికి ఫీజు కట్టినా కదా కన్స్ట్రక్షన్కు, నాది అక్రమం అని నువ్వు ఎట్లా అంటున్నావు? నా వాదన అది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇదే అన్న, లీగల్గా ఫైట్ లీగల్. ఓకే, అది పిటిషన్ వేసారు అనుకోండి, వాళ్ళు కూడా కోర్టుకు పోతున్నారు కొంతమంది. ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్ ఏందనంటే వాళ్ళతోని ఇది అన్న, ఇది నేను పోయినా పోకుండా మనకి రైట్ ఉన్నది. అది ఓకే, అది రైట్ ఉంది, రైట్ ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇష్యూ హైడ్రాది ఇత్తు ముందా గుడ్డు ముందా అన్నట్టు ఉంది. అదే కదా, అంతే కదా, చెట్టు ముందా ఇత్తు ముందా అన్నట్టు ఉంది. ఇది నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు అని అంటాడు. ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఏమంటుంది, నువ్వు ఎలా తెచ్చుకున్నావు మాకు తెలీదు అంటుంది. అంతే కదా. ఇప్పుడు రకరకాల మార్గాలు ఉంటాయి పర్మిషన్ తెచ్చుకోవడానికి. డబ్బులు ఇస్తే ఏదైనా రాసి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు డబ్బులు బ్యాంకులు పోతే బ్యాంకు వాళ్ళు డబ్బులు ఏదో డాక్యుమెంట్ ఇచ్చినా కానీ మేనేజ్ చేసుకొని లోన్లు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసులు పెట్టుకొని కూడా కదా. సో వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. అందుకేనా ఇక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళకి నీ ఎజెండా ఏందనేది క్లియర్గా ముఖ్యమంత్రి జనానికి చెప్పాలి. ఓకే, నంబర్ 1 అన్న, సీఎంకు పబ్లిక్తో టచ్ లేదు, ఉమెన్ టచ్ లేదు.
పబ్లిక్ని కలుస్తలేడు ఈయన. కేసీఆర్ 2 ఓకే. కామన్ మ్యాన్ కలవాడు. వారానికి 2 రోజులు కలుస్తా అన్నాడు. ఫస్ట్ డే ఈయన కలిసిండు, సెకండ్ డే ఒక 2-3 వారాలు మంత్రులు కలిసిండు. ఇప్పుడు చపరాసీ తీసుకుంటున్నా అలా. ఓకే. చపరాసీలే అట్లా చపరాసీలు ఉంటారు. ఇది ప్రజాదర్బార్లో అదేందా అక్కడికి తీసుకొని వచ్చిండు. గడిలు పడగొట్టాము, గడిలు వలగొట్టినా గడిలో ఉంటే కదా వలగొట్టి, గడిలు వలగొట్టినా నువ్వు ఉంటలేవు కదా. ఓకే. నువ్వు ఉంటే వలగొట్టినానికి అర్థం, నువ్వు లేనప్పుడు ఎవరు ఉంటుంది. అక్కడ ఉమెన్ టచ్ పోయిందన్న, పబ్లిక్ లీడర్కు మధ్యలో గ్యాప్ వచ్చింది. దానికి నువ్వు ఏది మాట్లాడినా నువ్వు వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి నువ్వు లేవు ఈరోజు. ఓకే. అది నీకు ఫెయిలియర్. సో ఇప్పుడు ఏంటి ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకుని గవర్నమెంట్ పడగొట్టే ఆలోచన చేస్తారా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు? అన్న పడగొట్టు ఆలోచన కాదు, నేను పడిపోతానట్టు ఈయననే చేసుకుంటుండ్రు. ఓ, పడిపోయే పరిస్థితి ఉందంటారా? పడగొట్టేటట్టు ఈయన చేసుకుంటుండ్రు. అక్కడేం పడిపోదాను, ఇక సీఎం మారుతుండొచ్చు కానీ మారుతారా? ఈయన ఏడ కూడా ఇప్పుడు ఇన్ని ఫెయిలియర్స్ కనబడ్డాక, నాకు ఇన్ని ఫెయిలియర్స్ ఎవరున్నారు మీరు? ఇంతకంటే వరస్ట్ గాడు అయితే ఉండడు ఎవడు వచ్చిన. ఈయన బట్టి అంత వరస్ట్. ఇవాళ టాప్ 2 సీఎం, డిప్యూటీ సీఎం, ది మోస్ట్ వరస్ట్ ఫెలోస్ ఇద్దరు. మోస్ట్ వరస్ట్ ఫెలోస్ అది మీరు ఎలా చెప్తారు? అది కనబడుతున్నాయి కదా అన్న. ఏం కనిపిస్తుంది ఈరోజు? ఇప్పుడు మీకు కనబడతలేదా? నీకు హోంశాఖలో పూర్తిగా ఫెయిలియర్ అయిపోయిందా? నీకు అడ్మినిస్ట్రేషన్ ఎలా కనబడుతుంది చెప్పన్నా అన్న. నువ్వు 9 నెలల్లో 2 డీజీపీలను మార్చినావు, 9 నెలల్లో 2 సిపిలను మార్చినావు, అదేనా మార్చినావు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఏ విధంగా జరుగుతుంది? నువ్వు ఒకరోజు రాత్రి 2000 మందిని తీసేస్తావు, మళ్ళీ ఎస్సీ కమిషన్ పోతే 2500 మంది తీసేసిండు ఎంప్లాయీస్. నైట్ పోతే మళ్ళీ అక్కడ ఇచ్చిండ్రు. ఆడ పిల్లలు ఆహారాలతో వాళ్ళు చనిపోతుండ్రు, పౌష్టిక ఆహారం లేక హాస్టళ్ళల్లో పురాణంలో. దాదాపు ఇప్పటికో 5-6 చచ్చిపోయారు. వాటి మీద నేషనల్ ఎస్సీ కమిషన్లో కేసులు పెట్టిన వాళ్ళ మీద ఇది చేయించినాం. గొర్రెల స్కామ్ పెద్ద స్కామ్ అంటివి. తెల్లారితే శ్రీనివాస్ యాదవ్ ఇదంటివి. ఇవాళకి అసలు ఏమన్నా లక్ష్మారెడ్డి అనేటోడు 3,50,000 యూనిట్లు వాడు సప్లై చేసిండు అన్న. లక్ష్మారెడ్డి అనేటోడు కేసీఆర్కు రైట్ హ్యాండ్. ఆయన ఇంటిగా కూడా ముట్టుకోలేను. 50,000 యూనిట్లు చేసిన తర్వాత ఎండీని లోపల వేసిన, ఎందుకంటే వీడు ఎస్టీ. ఓకే. గొర్రెల స్కామ్ ఏమని చెప్పరాదు ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు గొర్రెల స్కామ్ ఏపైతే మాట్లాడండి. అంటే సీఎం మారిస్తే ఎన్ని ఇవి పక్షం కాదన్న, నువ్వు చేయాల్సిన పనులు చేయలే కాబట్టి ఫెయిల్ అయ్యాడు. అదే నెక్స్ట్ వచ్చినోడు కూడా చేస్తున్నాడు లేదు తెలియదు నాకు. అదే కదా ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కాదు మరి ఎవరు కాంగ్రెస్ పార్టీలో అన్న ఎవరున్నా ఈ రోజు అసలు ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీ అన్న ఇప్పుడు మంచి లీడర్ ఉంటేనే బయట ఎందుకుంటా అన్న, వాడిని పట్టుకుంటారు కదా. నేను ఎవడనో మంచి లీడర్ అంటే వాడు ఉంటే ఆ కేసీఆర్ తోటి ఫైట్ చేయకపోయేవాడు. ఎవడు చెప్పింది చెప్పండి? నా ముఖం ముందు ఎవరన్నా కూర్చోమని దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ పొంగిలేటి మీద ఈడీ రైట్ అయిందన్న మొన్న. ఎవరు చెప్పించింది ఈడీ రైట్ చెప్పు నువ్వు నాకు? బీజేపీ ఎవరు చెప్పించింది చెప్పు? కాంగ్రెస్ వాళ్ళు చేయించారంటారా? రేవంత్ రెడ్డి చెప్పించిండు ఈడీ రైట్. అవునా? ఆరోపణ చేసి నేను చెప్తా కదా నేను చెప్తా లాజిక్. పొంగిలేటికి మీద ఈడీ దాడి చేసే అంత అవసరం బీజేపీకి ఇప్పుడు లేదు. అది ఎప్పుడో ఫిబ్రవరిలో వచ్చిన కేసు మొన్న ఇప్పుడు రీఓపెన్ కానీ కారణం ఏంటంటే తెల్లాలి సీఎం అని ఆయనే చెప్పుగా తిరుగుతుండు పొంగిలేటి అన్నిట్లలో ఏలు పెడుతుండు. అంతటా పోయి ఈయన నేను అంతెందుకన్నా మొన్న ఇక్కడ కమ్మ సంఘం మీటింగ్ అయింది. 3 ముత్తైదులు పోయి కూర్చుండు, ఒక కమ్మాయిని లేరు 3 ఇట్లల్లో. ఎవరెవరు? గ్లోబల్ కమ్మ సంఘం మీటింగ్ 3 ముత్తైదులు. ఎవరు? రేణుకా చౌదరి ఉండదు అలా, తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు, మిస్టర్ రేవంత్ రెడ్డి, పొంగిలేటి, కోమరెడ్డి వెంకరెడ్డి. వీళ్ళిద్దరు ఆస్పిరెంట్లు. వెంకరెడ్డి ఏం స్కాములు చేయడం దొరకడన్న, చిన్న కానీ దొరకలేదు. ఈయన తెల్లారి మొత్తం అన్నీ ఇది చేస్తాడు. ఎమ్మెల్యేలు నా వాళ్ళు ఉన్నారని ఇదని అప్పటికెళ్ళి ఈయన మీద బీఆర్ఎస్తో మంచి లింక్స్ బీజేపీతోని, ఎవరికి? రేవంత్ రెడ్డికి. దాని మీదనే ఎంక్వైరీ అయింది, దాని మీదనే ఏఐసిసి రోజు నిరుత్సాహంగా ఉన్నది. దీపాదర్శ్ మున్షి ఎందుకు ఇక్కడే ఉంటున్నారు ఇన్ఛార్జి? మామూలుగా జనరల్ పోయేస్తుంటారు కదా, పర్మనెంట్గా ఎందుకు ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ వాతావరణం మంచిగా ఉన్నట్టుంది ఆమెకు, అంతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని. ఆమె మంచి లీడర్ ఉండే. నేను ఆమె నక్క అనేది ఇక్కడ రాకముందు ప్రేరణదాస్ మున్షి భార్య ఆమె
వాళ్ళ భర్త చనిపోయినప్పుడు కూడా నేను పోయినా. నా బాగా దగ్గర తెలంగాణ అందరికంటే ముందు పరిచయం నాకే ఆమె, వెస్ట్ బెంగాల్ ఆమె, ఫైర్ బ్రాండ్ లీడర్. ఇది వచ్చినాక కూడా నా కోసం బాగా ఫైట్ చేసింది. ఇన్ఛార్జి కాకముందు ఆమె ఎలక్షన్ ఇన్ఛార్జికి వచ్చిండ్రు, నాకు టికెట్ కోసం అన్నిటి కోసం బాగా కొట్లాడింది. ఆమె ఫుల్ టైం ఇన్ఛార్జిగా మారినాక నాతో మాట్లాడానికి భయపడుతుంది ఆమె. కనీసం సస్పెన్షన్ కూడా ఆపలే. అంటే అంత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది ఈరోజు ఆమె వెస్ట్ బెంగాల్ పీసీసీ ప్రెసిడెంట్ పంపుతామంటే నేను పోలేనని చెప్పి సోనియా గాంధీ దగ్గర పోయి లాబింగ్ చేసుకొని మరి ఉంటాను. అసలు మామూలుగా ఇంతకుముందు పీసీసీ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పర్మనెంట్గా ఉండేవాళ్ళ? లేదు, ఎప్పుడో సార్ వచ్చేవాళ్ళు ఒక 2 రోజులు నెలకు. ఈవిడ పర్మనెంట్గా ఉంటున్నారు? ఉంటారు ఎక్కువ. ఏ ప్రోగ్రామ్ చూసినా ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ చూసినా రెగ్యులర్గా. నీకు మామూలు కార్యకర్తలకు ఏం న్యాయం ఏం జరుగుతలేదు. ఇప్పుడు హైడ్రా మీద ఆవిడ మానిటర్ చేస్తున్నారా? ఏం చేస్తుందన్నా ఏం చెప్తా చెప్పు. ఏదన్నా స్టేట్మెంట్ కూడా కనబడ్డదా? పొన్నం ప్రభాకర్ జర మాట్లాడుతుండ్రు, ఏలాడుతుండే ఆడాడ కానీ ఎవరు మాట్లాడతలేరు. ఎందుకంటే ఎవరెవరికేం ఉన్నాయో వాళ్ళకు ఉన్నాయి, ఎవరు లోసుకోలే వాళ్ళకు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు కదా, ఎవరు అతను? ఖైరతాబాద్ దానం నాగేంద్ర. ఆయన హైదరాబాదీతుడే కదా, ఫస్ట్ హైదరాబాదీతుడు ఆయనే కదా. హైదరాబాదీతుడే కాబట్టి మాట్లాడుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆయననే కదా అటాక్ అయింది, ఆయన భూమిలోనే, ఆయన కన్స్ట్రక్షన్ మీదనే అటాక్ అయింది కాబట్టి ఆయన మాట్లాడుతుంది. తక్కిన వాళ్ళు అంత బాధ్యతలు ఏం కాదు అన్న. హైడ్రా ఇస్ ఏ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అన్న, అలా డౌటే లేదు. ఓకే, కానీ విధానం ఏదైతే ఉందో అది సరైన విధానంలో పోతలేరు. పబ్లిక్ను భయక్రాంతులను చేయొద్దు. నీవు వాళ్ళను ఒప్పియాలి, మెప్పియాలి, వాళ్ళతో నిజ చేసుకోవాలి. లేకుంటే మనకు కేసీఆర్కు తేడా ఉండదు. కేసీఆర్ దుష్టుని లెక్క కొట్టి లాఠీ చార్జీలు చేసి కేసుల మీద కేసులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. అంత భయంకర 6,500 మంది. నేను ఎన్హెచ్ఆర్సీలో కేసు వేసినాను ఎలాంగ్ విత్ నేమ్స్. 6,500 మంది రైతులు ఆత్మహత్య చేస్తుండ్రు ఆయన కాలంలో. మొత్తం 10 years పీరియడ్ 9 years పీరియడ్లో. నా వాళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టినండి. 6,000 మంది. అసొంటోడు ఈయనకంటే ఆయనే బెటర్ అని పబ్లిక్ అంటున్నారంటే మనం ఏడున్నాం 9 నెలల్లో. అదే ఏందన్న, ఒక రాకాసి కోన లెక్క తాగిండు తెలంగాణ ప్రజల రక్తం కేసీఆర్ అంటోడు. అసొంటోడు బెటర్ అంటే నువ్వు తీసుకొచ్చినావంటే నేను తప్పుపడుతున్నాను అనకన్నా. నేను తప్పుపడుతున్నా నేను అనకు, నేను ఎత్తు చూపెడతాను అనకు. నువ్వెక్కడున్నావు నువ్వు చూసుకో. అది పబ్లిక్లో టాక్ వచ్చేటట్టు నువ్వు ఎందుకు చేసినావు? పబ్లిక్లో టాక్ రావడానికి ఇంకో కారణం కూడా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ బాగా ఖర్చు పెట్టి, డబ్బులు ఉన్నాయి కదా, 10 సంవత్సరాలు సంపాదించారు, సోషల్ మీడియాని బాగా కొనేశాడు, లేని ప్రచారాన్ని చేస్తున్నారు అని. మరి నీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న? వాడు ఆపోజిషన్ ఉన్నోడు అన్ని చేస్తే నీవు 100 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినావు. 100 కార్పొరేషన్ చైర్మన్, ఒక 30 మంది మంత్రులు నీ దగ్గర ఉన్నారు. నీ పీసీసీ కమిటీలో ఒక 100 మంది ఉన్నారు. ఈ సిపాయిలు అంతా ఏం చేస్తున్నారు? టోటల్గా నీ దగ్గర 1000 మంది సిపాయిలు ఉన్నారు. రూలింగ్ గవర్నమెంట్ నీ దగ్గర రూలింగ్ ఉన్నది. నీ దగ్గర సోషల్ మీడియా బలహీనంగా ఉంది. నీ దగ్గర గాంధీ భవన్ ఉన్నది. గాంధీ భవన్లో డైలీ ప్రెస్ ఉంటుంది, ఓకే, డైలీ మీడియా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఉన్నది. కేటీఆర్ వాళ్ళను వీళ్ళని ఇవాళ కూడా ఆడుకుంటా నేను. ఇవాళ కూడా నా ముఖం ముందు కూర్చోరు. నేను దీక్ష చేసేటప్పుడు అన్న లాస్ట్ డే నాకు నిమ్మరసం ఇస్తా అని హరీష్ రావు వాళ్ళు వచ్చడానికి ప్లాన్ చేస్తే దగ్గర కూడా రానియాలి. నా దగ్గరికి 4 కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిండ్రు. కవితకు దగ్గర ఉన్న వాళ్ళు నా దీక్షలు ఉన్నప్పుడు. నేను ఎవరికి స్పేస్ ఇవ్వలే అన్న. నా గ్యాప్ నేను మెయింటైన్ చేసుకున్నా. ఇక్కడ కూడా పబ్లిక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారు జడ్సన్ గారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. చెప్తున్నా అన్న, ఇప్పటిదాకా చెప్పినా గజ దొంగల గురించి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు, వీళ్ళు చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు ఇంకా. కానీ వీళ్ళు గజ దొంగలు అన్న. ఇవాళ భయంకరం. శిశు మరణాల గురించి మాట్లాడుతుంటారు. గాంధీ హాస్పిటల్లో శిశువు మరణాల గురించి మాట్లాడుతాం. నా పాత కేసులు మీరు తిరిగేసి చూస్తారు. కాంగ్రెస్ పార్టీ నన్ను పోగొట్టుకుని ఎంత నష్టమైందో చెప్తాను. 6 బాలింతలను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఒకటే వరుసలు కూర్చోబెట్టి 6 ఒకటేసారి చంపారు. ద గ్రేట్ తెలంగాణ పిత గవర్నమెంట్లో, అంతేనా? నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఇది నువ్వు ఎందుకు ఎత్తలేవు? నువ్వు ఆ రోజు నేను ఒక్కనే ఎత్తిన 5 కొడుకులు ఎవడు ఎత్తలే, కాంగ్రెస్ వాడు ఎవడు. శిశు మరణాలు అనేటి అన్ని హాస్పిటల్లో చనిపోయే ముందు అలా తీసుకుపోతారు ప్రైవేట్ హాస్పిటల్లో.
నీ ఫర్నాండిస్ హాస్పిటల్ స్పెషలిస్ట్ అన్నా, అమ్మో ఇంట్లో సీరియస్ ఉన్నది, ఇది మా దగ్గర లేదు, పాప సీరియస్, మీరు గాంధీకి తీసుకపోని అంటారు. గాంధీ తీసుకపోయినా చచ్చిపోతారు. గాంధీ హాస్పిటల్ ఖాతాలో పడిపోద్ది. శిశు మరణాలని కొడుకులు అంతటి పోయాడు. మరి నువ్వేం చెప్తాను గాడిలో వస్తున్నావు, నేను ఎందుకు చెప్పలేకపోతాను? సో ఇప్పుడు ఏంటి జడ్సన్ గారి పోరాటం ఇలానే ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆహ్వానిస్తుందా, లేదంటే మీరేమన్నా అప్రోచ్ అవుతున్నారా, లేకపోతే ఇలానే పోరాటం ఉంటుందా? అన్న నాకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి పుస్తకది అలా దానిలో పనిచేయలేను. ఇప్పుడున్న పొంగిలే శ్రీనివాసరెడ్డి కానీ పాత కాంగ్రెస్ వాళ్ళు వేరు. ఇవాళ మాకంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు లెక్క వాళ్ళ తాతలు ఫ్రీడమ్ ఫైటర్ కోసం కొట్లాడిన వాళ్ళు లెక్క వాళ్ళు బిల్డప్లు ఇచ్చే పరిస్థితుల్లో నేను వాళ్ళతోని ఇమిడలేని పరిస్థితులలో మనం ఉన్నాం. నేను పోయే ప్రయత్నం చేస్తలేను, వాళ్ళు రమ్మనేవారు అంటలేరు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ రాలేదా? వాళ్ళకి ఎవరు పోతారన్న? ఆఫర్ రాలేదు అంటున్నా. ఆఫర్ వచ్చినా కానీ వాళ్ళందరూ వచ్చింది చైర్మన్. నేను ఒక చిట్కా కొడితే వాళ్ళే ఊరికి వస్తారు, వాళ్ళైనా కానీ అవి పనికిరావు పార్టీలు అంత దొంగ. బీజేపీ అన్న చెప్తారు కానీ వీళ్ళందరి బీజేపీ అన్న, బీజేపీ కోతాంటిది, ఇవి రెండు పిల్లులు, ఇవి పంచాయతీ అడుగుతాయి, వాళ్ళు పంచాయతీ చెప్తారు. సో మరి తెలంగాణ సమాజం ఎలా బాగుపడాలి? తెలంగాణ ప్రజలు వాళ్ళు అప్రమత్తంగా ఉండేది మూడు ఆప్షన్స్, ఇంతకు మించి ఆప్షన్ లేదు కదా. మీ అప్రమత్తత మీ దగ్గర ఉండాలి. ఈరోజు పబ్లిక్కి వెళ్ళి ఒకడు ఉన్నాడన్న, నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఫీజుల పైన ఎప్పుడు నిరంతరం ఒక కొట్లాడేవాడు ఒకడు ఉన్నాడు, క్రాంతి అని. బట్టి ప్రైవేట్ ఫీజుల గురించి కొట్లాడతాడు, సండే క్లాస్ ఒకటే సబ్జెక్ట్ పైన కొట్లాడు. అసొంటోడు నీకు ఏదైనా ఎలక్షన్ నిలబడి వచ్చినప్పుడు అసొంటోని కోటేయాలి. నా క్రాంతి అనే పేరు. ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ పైన ఉన్నారు, హానెస్ట్ వర్క్. మీకు మెడికల్ హెల్త్ మీద కొట్లాడతాడు, నీళ్ళ పైన 111 జీవో మీద కొట్లాడతా ఒక ఆమె ముస్లిం, ఆమె ఓల్డ్ సిటీ ఆమె ఉన్నది, ఆమె పేరేం పేరు? అవును ఒకసారి నేను కూడా ఇంటర్వ్యూ చేసా, పేరు సంథింగ్ 111 ఆమె ఉన్నది. ఆమె ఎలక్షన్ నిలబడితే నువ్వు వేయట్లేకపోతే నువ్వు పైసలు ఇస్తాను. అసలు మీ అంత లంగాలు ఎవరు ఉంటారు? ఇక పైసలు తీసుకొని ఓటేస్తున్నంత లంగాలు, ఇంతకదా లంగాలు ఎవరు ఉంటారు అన్న? వాళ్ళ తరఫున ఇక మేము కొట్లాడుతున్నాం. మా ఇంత వికారాబాద్ తరఫున ఒక ఆమె కొట్లాడుతుంది, వికారాబాద్ అడవిల పైన. ఒక నాకు ఫోన్ చేసింది అమ్మాయి పేరు. చెరువుల మీద కొట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు అన్న ఈ యాక్టివిటీ స్టార్ట్ అన్న, ఒక పర్సన్ అయితే నాకు ఫోన్ చేసిన ఎప్పుడు చూడలే కానీ, నా నంబర్ తీసుకొని గూగుల్ పే చూసి ఒక 5-6 నెలలు నాకు నెలకు 15,000 రూపాయలు వేసిండు. ఆయనకు చేయాలన్నది నేను వచ్చే వరకు నువ్వు చేస్తున్నావు కదా అని సపోర్ట్ అన్న. అట్లా నా దగ్గర నాకే 100 మంది ఉన్నారు అన్న, నా దగ్గర ఒక 100 మంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎలక్షన్ నిలబడ్డారు, మీరు వాళ్ళ ముఖాలే చూడరు కదా. సో ఇప్పుడు హైడ్రా జన్వాడ దాకా వెళ్తుందా బుల్డోజర్లు? ఏ పోవానా అన్న, నేను ఇందాక కాళేశ్వరం కమిషన్కి పోయినా కదా, దింపని కూడా 2-3 ఆఫీసర్లు బయటికి వస్తుండే. బ్రదర్ నేను కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఒక 500 జిరాక్స్ ప్రింట్అవుట్లు అంటే జెడ్సన్కి 2-3 వేలు బొక్క అని మీరు అనుకోవద్దు. ఇవాళ చెప్తున్నా, మేయా కృష్ణారెడ్డి కానీ కాళేశ్వరం స్కామ్లు కానీ ఎవ్వడు ఏం చేయరబ్బా అని చెప్పిన. మరి ఎందుకు ఇచ్చిన వాడిని నేను అనుకోవచ్చు, ఇచ్చేది నా డ్యూటీ, ఎప్పుడుకో అవుతుందేమో, తీసుకునేది మీరు. అక్కడి వరకే, ఇక్కడ ఏం జరగలేదని చెప్పలేదని మీకు ఇచ్చిన నేను అని చెప్పిన. ఇచ్చేది డ్యూటీ. అవును కరెక్టే, వాళ్ళకి కూడా పని ఉండాలి ఇచ్చినట్టు. పేరు సహా ఎక్కడెక్కడ ఎవరి పెళ్ళిళ్ళు అయినాయి, పెళ్ళిళ్ళకు ఎన్ని ఫ్లైట్లలో పోయినరు, ఎవరిని ఇల్లా ఏ విల్లాలలో ఉన్నది, అదివరకు ఏ ఇంట్లో ఉన్నది, ఆ ఇంట్లో ఉన్న ఫోటో, విల్లాలకు షిఫ్ట్ అయిన ఫోటో, ఒక లేడీ ఎన్నెన్ని పోస్టింగ్లు పైసలు తీసుకొని ఎక్కడెక్కడ ఎవరైనా వస్తుంది, అన్ని ఆధారాలు ఇచ్చారు. అరే కాళేశ్వరం కంటే ముందన్న ఫస్ట్ చేసిన డ్యూటీ ఏంటంటే పోలీసు, ఇరిగేషన్ ఆఫీసర్, అత్యంత అవినీతి పరులైన అధికారులను 200 మందిని నిలబడుకున్నారు. ఏలు డీలు వాళ్ళందరినీ కాళేశ్వరంలో పెట్టిండ్రు. అంతా రిటైర్ అయిపోయి వాళ్ళని చూసుకొని. రిటైర్ అయిన వాళ్ళను కూడా మొత్తం మీద కంప్లైంట్ చేశారు. ఇప్పుడు జన్వాడికి ఏమో బుల్డోజర్ పరిస్థితి లేదు, కాళేశ్వరంలో కూడా ఏం కాదు మెగా కృష్ణారెడ్డి అని చెప్తున్నారు. మరి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్న? ఎప్పుడన్నా మనం కూర్చొని కాదు కానీ ఎప్పుడన్నా బోర్డు పెట్టి లైవ్ పెట్టి నేను ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మంచిగా. ఎవరిని ఏం చేయరన్నా కాళేశ్వరంలో అన్న. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి ఉండి అనుకున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్లేస్లో ఈయన ఉన్నాను అనుకున్నాం. కాళేశ్వరం 150,000 కోట్ల స్కామ్. నీ కమిషన్ వేయకుండా
సెంట్రల్ ఈడీ సిబిఐని ఎంటర్ చేయకుండా జగన్ అనేటోడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టేటోడా కదా విజిలెన్స్ సిఐడిని పట్టుకొని 1000% పెట్టేటోడు 1000%. జల్లల బట్టి ఇక స్కిల్ డెవలప్మెంట్ ఎంత తూచు స్కామ్ కూడా కాదు అది. అది స్కామ్ కాదు, అందులో ఆధారాలు లేవు. అన్న, నేను అదైందా అన్న, నేను విత్ ఆధారాలు విత్ ఫోటోలు. కల్వకుంట్ల కవిత ఆయన చేసింది, మీకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినాను. కల్వకుంట్ల కవిత స్కిల్ డెవలప్మెంట్ చేసింది అని సాక్ష్యాలతో సహా ఇచ్చినా ఆమెను అరెస్ట్ చేయలే ఇలా. అరే అది చిన్నదమ్మా, అది చిన్నది, ఇది 2000 కోట్లు తిన్నారు ఫస్టే అని చెప్పి అది చేయబట్టి ప్రతాప్ రాజీవ్ రూడి అనేటోడు కేంద్ర మంత్రి పదవి పోయింది. కేంద్ర మంత్రి పదవి పోయింది అన్న. ఓకే, సో మొత్తం మీద ఇక్కడ ఏం జరగదు, ఊరికి ఎగ్జాంపుల్ చెప్పినా కదా. అదే ఇంకేంటి మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఏమి జరగదు, ఏం జరగదు పార్టీలో. అన్న, కేసీఆర్ యు ఆర్ సేఫ్, కవిత, హరీష్ రావు, కేటీఆర్ యు ఆర్ ఆల్ ఆర్ సేఫ్. మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి బీజేపీ అధికారంలో ఉన్న ఏదైనా ఒకటి సేఫ్. ప్రాబ్లంలు ఎవరు ఉన్నంటే మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి దిక్కు దశ లేని ఓటుకు 500,000 రూపాయలు తీసుకుని మాసంటి మధ్య తరగతులు మాత్రమే ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జర్సన్ గారు, ఇంటర్వ్యూ థ్యాంక్ యూ. సో రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఒక క్లారిటీ ఇచ్చారు జర్సన్ గారు, ఆ క్లారిటీని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం మీ మీదనే ఉంది, లేదంటే ఇదే జరుగుతుంది.